2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. సో రేపు మోడీ కేబినెట్ భేటీ కానుండడం జరుగుతుంది. సో పెట్రోల్ ధరలు అండ్ డీజిల్ ధరలు పెంచే అవకాశం ఉందనేసి ప్రజెంట్ వస్తున్న వార్తలు. ముఖ్యంగా మొన్న తెలంగాణ పర్యటనకు వచ్చాక మోడీ పొదుపు మంత్రం గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వడోదర సభలో కూడా దేశ ప్రజలంతా పొదుపు మంత్రాన్ని పాటించాలని చెప్పడం అయితే సర్వత్రా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా చూస్తే ప్రజెంట్ మిడిల్ ఈస్ట్లో యుద్ధం యొక్క ప్రభావం అయితే ఖచ్చితంగా అన్ని దేశాలపైన ఉంది. అదేవిధంగా మన దేశాలపైన కూడా, మన దేశం పైన కూడా చాలా ఉంది. సో అందుకోసమే జనాలు అంటే పబ్లిక్ ఏదైతే ఉందో వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవాలి, తర్వాత ఇంధనంకి సంబంధించిన అంటే మెయిన్ ఈవీ వెహికల్స్ ఎక్కువగా వాడాలని చెప్పడం. సో ఆ విధంగా పొదుపు మంత్రాన్ని పాటించాలి, ఆడంబరాలకు పోకూడదు, 1 year వరకు గోల్డ్ కూడా కొనకూడదని చెప్పడం అనేది. దాని తర్వాత వీటికి సంబంధించి ఈరోజు వడోదర మీటింగ్లో కూడా పొదుపు మంత్రం గురించి చెప్పడం అండ్ రేపు వచ్చేసి మోడీ క్యాబినెట్ మీటింగ్ ఉండడం అనేది సర్వత్రా ఇంట్రెస్టింగ్గా మారింది. ముఖ్యంగా రేపు క్యాబినెట్లో డీజిల్ అండ్ పెట్రోల్ ధరలు పెంచే అవకాశం ఉందని మనకు వస్తున్న సమాచారం. సో ఓవరాల్గా పెట్రోల్ అండ్ డీజిలే కాకుండా నిత్యావసర వస్తువులు కూడా పెంచే అవకాశం ఉందని కానీ, అంటే జనరల్గా మనం మాట్లాడుకునే పేస్టులు కానీ, సబ్బులు కానీ, తర్వాత ఇంధనాలు అంటే ఆయిల్స్ కానీ, తర్వాత బియ్యం కానీ, పప్పులు కానీ అన్నీ అంటే ముఖ్యంగా ఇంపోర్ట్స్ ఏవైతే చేసుకుంటామో వాటిపైన ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్. సో ఓవరాల్గా మోడీ చెప్పడం కూడా ప్రజెంట్ ఏంటంటే దేశం ఒక ఆర్థిక సంక్షోభానికి అయితే దగ్గరగా ఉందని, అంటే ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చినట్టే. ముఖ్యంగా ఆయన ఫారెన్ ఎక్స్చేంజ్ సంబంధించిన నిల్వలు ఎక్కువగా మనకు పోకూడదని మోడీ చెప్పడంలో ఆంతర్యం అని ఎకనామిస్టులు చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ మెయిన్ ఇన్డెప్త్గా ఒకసారి అనాలిసిస్కి వెళ్తే ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లో యుద్ధ ప్రభావము, స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్లో నౌకల రాకపోకలు అనేవి ఆగిపోవడం జరిగింది. సో దానివల్ల ముడి చమురు అనేది సరఫరా రవాణా అనేది లేకుండా పోయింది. సో ఆ విధంగా ముడి చమురు షార్టేజ్ ఎప్పుడైతే వచ్చిందో ఖచ్చితంగా అంటే మన దేశం పైన కాదు, వివిధ దేశాలపైన కూడా ఆ విధమైన ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంది. అంటే ముడి చమురు డిమాండ్ పెరగడంతో రేటు అధికంగా పెరగడం, అంటే మనం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ వచ్చేసి కూడా 120 కూడా ఈ మధ్యలో రీచ్ అయిన సంగతి చూస్తుంది. ఆ విధంగా 140 అలా రీచ్ అయితే మాత్రం ఇంకా ప్రపంచం అయితే ఎక్కువగా సంక్షోభంలోకి వెళ్ళే అవకాశం ఉంది. సో ఆ సంక్షోభాన్ని మనం తట్టుకోవాలంటే ఖచ్చితంగా మనం పొదుపు మంత్రాన్ని పాటించాలని చెప్పేదే మెయిన్ ఉద్దేశం అని మోడీ మాటల్లో సారాంశం అని చెప్పడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనం చూస్తే ముడి చమురు పెడితే ఆటోమేటిక్గా పెట్రోల్ అండ్ డీజిల్ కూడా డిమాండ్ ఎక్కువవుతుంది. డిమాండ్ ఎక్కువైతే ధర పెరగడం జరుగుతుంది. ధర పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. రవాణా ఖర్చులు పెరిగితే నిత్యావసరాలు పెరుగుతాయి. నిత్యావసరాలు పెరిగితే కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. కొనుగోలు శక్తి తగ్గిపోతే ఎకనామిక్ సైకిల్ అనేది కూడా బాగా దెబ్బతింటుంది. కంపెనీలకు లాస్లు వస్తాయి. ఓవరాల్గా దేశం అనేది ఒక సంక్షోభంలోకి వెళ్ళే అవకాశం ఉంది. సో అవన్నీ ఆ సైకిల్ అంటే మన ద్రవ్యోల్బణంను తగ్గించడం, తర్వాత వృద్ధి రేటు పెంచాలంటే ఖచ్చితంగా మనము కొన్ని పొదుపు మంత్రాలను పాటించాలని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే రేపు క్యాబినెట్ మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా మారింది. ముఖ్యంగా రేపు ఓన్లీ డీజిల్ అండ్ పెట్రోల్ ధరలు పెంచడమే కాదు, తర్వాత నిత్యావసర వస్తువులు కూడా పెంచే అవకాశం ఉందనేసి ముఖ్యంగా చెప్పడం జరిగింది. తర్వాత మొన్న తెలంగాణ సభలో కూడా అంటే ప్రపంచంలో ఎంత సంక్షోభం ఉన్నా ఆయిల్ రేట్లు ఏ విధంగా ఉన్నా మేము పెట్రోల్ డీజిల్ అయితే పెంచలేదు. అండ్ ఇండియన్ అంటే ఆయిల్ కార్పొరేషన్స్ నుంచి మాకు చాలా ఒత్తిడి వస్తున్నాయి. రోజుకు 1000 కోట్ల లాస్ అయితే ప్రభుత్వమే భరిస్తుంది. సో ఎక్కువ రోజులు ఇది భరించలేదు కాబట్టి ఖచ్చితంగా పెట్రోల్ అండ్ డీజిల్ రేట్లు అయితే పెంచే అవకాశం ఉందని అంటే మన మీడియా ఇన్ఫర్మేషన్ కానీ అక్కడున్న కొంతమంది రాజకీయ నాయకులు అని చెప్పే పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ప్రజెంట్ సినారియో మొత్తం చూసుకుంటే రేపు సెంట్రల్ క్యాబినెట్ మీటింగ్, మోడీ క్యాబినెట్ మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా మారింది. చాలా అంటే దేశానికి వాట్ నెక్స్ట్ అంటే భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, సంక్షోభం వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలి, తర్వాత ప్రజెంట్ సంక్షోభం వస్తే మనం అంటే తక్షణ కర్తవ్యం ఏంది, లాంగ్ టర్మ్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అంటే భవిష్యత్తులో జీడిపి గ్రోత్ రేట్ అంటే పెంచుతూ ఉండాలి, ఏ విధంగా పెంచాలనే విషయాలను అయితే కన్సిడర్ చేసుకొని ఆ విధంగా అంటే ఒక ఆర్థికవేత్తలు అంటే ఎక్స్పర్ట్స్ కూడా కొందరు వచ్చే అవకాశం ఉందని కూడా
చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా మొత్తం ఓవరాల్గా రేపు జరగబోయే సెంట్రల్ క్యాబినెట్ మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా మారింది. ముఖ్యంగా సామాన్య ప్రజలకు అంటే మిడిల్ క్లాస్ పీపుల్కు ముఖ్యంగా పెద్ద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందనేసి చెప్పడం జరిగింది. అంటే కొన్ని విమర్శలు ఏమొస్తున్నాయంటే ఇన్ని రోజులు ఎలక్షన్స్ ఉండే కాబట్టి దానికోసం ఆపారని కొందరు అంటున్నారు. ఒక మిడిల్ ఈస్ట్లో వార్ యొక్క అంటే ఇంతకుముందు మనం చెప్పినట్టు వార్ ఒక ఆగిపోయే పరిస్థితిలోకి రావడం లేదు. సీజ్ ఫైర్ అయితే కొనసాగుతుంది కానీ ఆ సీజ్ ఫైర్ అయితే అంత బలంగా లేదు, గాలిలో దీపంలా ఉందనేసి ఇంతకుముందు ట్రంప్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఇవన్నీ సినారియాలు తీసుకొని ప్రపంచ పరిస్థితులు, దేశ ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మోడీ తన క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశం ఉంది. రేపు జరగబోయే మీటింగ్లో అయితే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి. పెట్రోల్ డీజిల్ ధరలు పెడితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. రవాణా ఖర్చులు పెరిగితే మాత్రం ఖచ్చితంగా ఆటోమేటిక్గా కామన్ మ్యాన్ పైన ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఇంధన అంటే ప్రజెంట్ ఉన్న ముడి చమురు డిమాండ్ అండ్ ముడి చమురు లోటు ఏ విధంగా ఉందో దాన్ని ప్రజలకు ఒక ఇంధనం రవాణాలో కూడా ఎటువంటి ఇబ్బందులు కాకుండా కూడా చూసుకోవాలని చెప్పేసి అధికారులను ఆదేశించే అవకాశం ఉంది. సో ఆ విధంగా అయితే ప్రజెంట్ అయితే మోడీ అండ్ టీం అయితే ప్రజెంట్ రేపు క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి మీడియా వర్గాలు కానీ రాజకీయ వర్గాలు కానీ చెప్పడం జరిగింది. రేపు క్యాబినెట్ మీటింగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు, అంటే చాలా బాధాకరంగా కూడా కావచ్చు కామన్ మ్యాన్ కనేసి కొందరు అంటున్నారు. సో రేపు ఆసక్తికరంగా అయితే చాలామంది వెయిట్ చేయడం జరుగుతుంది. మోడీ మీ క్యాబినెట్ మీటింగ్ రేపు ఉదయం 11 గంటలకైతే స్టార్ట్ అవుతుంది. చూడాలి ఏ విధంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు, పెట్రోల్ ఎంత పెంచుతారు, డీజిల్ ఎంత పెంచుతారు అనేది అంటే వెయిట్ చేసి చూడాల్సిందే. కెమెరామెన్ మధుతో రవి, పల్లవి టీవీ.